నాకున్నటువంటి ఛానల్స్లో నేను ఎర్నింగ్ ఎంత చేస్తున్నాను అనేది మీకు ఒకసారి స్క్రీన్ మీద చూపిస్తాను చూడండి. ఈ విధంగా మీరు మనీ అంతా కూడా 1 lakh సబ్స్క్రైబర్స్ అచీవ్ అయిన తర్వాత యూట్యూబ్ ఛానల్ ఇచ్చినటువంటి ప్లే బటను. సో ఇలాగా మీకు చూడండి ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మీరు ఎవరైనా కానీ యూట్యూబ్ ఛానల్లో కెరీర్ని ఎంచుకోవాలి అని అనుకుంటున్నారా? 2024లో యూట్యూబ్ ఛానల్ని మనం స్టార్ట్ చేసి ఎంతవరకు సక్సెస్ అవ్వగలం? సో ఇవాళ మీకు ఈ వీడియోలో కంప్లీట్గా యూట్యూబ్ ఛానల్ని స్టార్ట్ చేసి మనం ఎలా సక్సెస్ అవ్వాలి, అసలు యూట్యూబ్ ఛానల్ని స్టార్ట్ చేయడం వల్ల ఏంటి బెనిఫిట్, యూట్యూబ్ ఛానల్ని కెరీర్గా ఎంచుకోవచ్చా లేదా, ఫుల్ టైమ్గా మనం వర్క్ చేయొచ్చా లేదా అనేది ఇవాళ తెలుసుకుందాము. ముఖ్యంగా యూట్యూబ్ ఛానల్లో మనం కెరీర్ని ఎందుకు ఎంచుకోవాలి అనేది తెలుసుకుందాము. సో మీరు ఎవరైనా కానీ యూట్యూబ్ ఛానల్లో కెరీర్ని ఎంచుకోవాలి అంటే కొంతమంది ఏం చేస్తారంటే, నాకు ఫేమ్ కావాలి, నాలో ఉన్నటువంటి టాలెంట్ బయట అందరికీ తెలియాలి అని కొంతమంది హాబీగా కూడా చేస్తూ ఉంటారు. సో కొంతమంది హాబీగా ఎందుకు చేస్తారంటే, వాళ్ళ దగ్గర సరిపడా ఇన్కమ్ కనుక ఉంటే హాబీగా చేస్తారు. సో టైంని స్పెండ్ చేయ అలా కాకుండా కొంతమంది నేను యూట్యూబ్ ఛానల్నే నా కెరియర్గా ఎంచుకుంటాను అంటే కనుక 100% మీరు యూట్యూబ్లో సక్సెస్ అవుతారు నేను చెప్తూ ఉన్నాను. ఎందుకంటే ఒకానొక సిచ్యువేషన్లో నాకు జాబ్ అనేది లేదు, అటువంటి సిచ్యువేషన్లో నేను యూట్యూబ్నే ప్లాట్ఫామ్గా ఎంచుకొని ఫుల్ టైం కెరియర్ని ఎంచుకొని సక్సెస్ అయ్యాను. సో ఇప్పుడు ప్రజెంట్ నాకు ఒక 2 ఛానల్స్ ఉన్నాయి. ఒక ఛానల్కి నాకు కంప్లీట్గా యూట్యూబ్ నుంచి ప్లే బటన్ రావడం జరిగింది. 1 lakh కాదు, ఇప్పుడు నాకు 2,60,000 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. సో ఇది 1 lakh సబ్స్క్రైబర్స్కి యూట్యూబ్ ఛానల్ నుంచి నాకు వచ్చినటువంటి ప్లే బటన్ అనమాట. ఆల్మోస్ట్ ఆల్ 1.5 year 2 years బ్యాకే నాకు ఈ ప్లే బటన్ అనేది రావడం జరిగింది. సో ఇటువంటి ప్లే బటన్ మీకు కూడా రావడానికి నేను ప్రయత్నిస్తున్నాను. అందుకనే మీకోసం ఒక యూట్యూబ్ ఛానల్ని స్టార్ట్ చేశాను. ఇది నా యొక్క 1 lakh సబ్స్క్రైబర్స్ అచీవ్ అయిన తర్వాత యూట్యూబ్ ఛానల్ ఇచ్చినటువంటి ప్లే బటను. సో ఇలాగా మీకు చూడండి, దీనికి సంబంధించి రికగ్నైజ్ యువర్ టీమ్ అని చెప్పేసి ఒక సర్టిఫికెట్, ఒక లెటర్ కూడా చూడండి, అప్రిసియేషన్ లెటర్, జస్ట్ హౌ ఫార్ హ్యావ్ యూ కమ్ సమ్ 1 lakh సబ్స్క్రైబర్స్ అనేసి. సో ఇది ఆల్మోస్ట్ ఆల్ నాకు వచ్చి 2 years కంప్లీట్ అయిపోయింది. ఈ విధంగా నాకు ఒక ప్లే బటన్ రావడం జరిగింది. కంపెనీ దగ్గర నుంచి కంగ్రాచ్యులేషన్స్ అని చెప్పేసి ఒక కార్డు, ఇటువంటి ప్లే బటన్ యూట్యూబ్ ఛానల్ ద్వారా నాకు రావడం జరిగింది. అందుకనే నేను సక్సెస్ అవ్వడానికి చాలా సంవత్సరాలు పట్టింది, ఒక 3-4 years పట్టింది. సో ఎందుకంటే ఒక్కొక్కసారి కొన్ని ఛానల్స్ స్టార్ట్ చేసిన తర్వాత 50,000 సబ్స్క్రైబర్స్ 1 lakh సబ్స్క్రైబర్స్ వచ్చిన తర్వాత ఆ ఛానల్స్ క్లోజ్ అయిపోయినాయి నేను చేసినటువంటి కొన్ని మిస్టేక్స్ వలన. సో అందుకని ఎవరు కూడా ఏ మిస్టేక్స్ చేయకుండా వాళ్ళ యొక్క ఛానల్ త్వరగా గ్రో అవ్వాలంటే ఎలాగా, సో ఇవన్నీ కూడా మనం ఈ యూట్యూబ్ ఛానల్లోనే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో మీరు ఎవరైనా కానీ యూట్యూబ్ ఛానల్ని స్టార్ట్ చేసిన తర్వాత ముఖ్యంగా ఓపిక అనేది ఉండాలి. ఎందుకంటే ఒకానొక టైంలో అయితే యూట్యూబ్ ఛానల్ని స్టార్ట్ చేసిన కొన్ని రోజులకే మొనటైజేషన్ అనేది అయిపోయేది. సో యూట్యూబ్ ఛానల్ని ఫుల్ కెరీర్గా ఎంచుకుంటే మీకు రెవెన్యూ జనరేట్ అవుతుందా కాదా అనేది చాలామందికి డౌట్ ఉంటుంది. సో ఒకసారి నేను నాకు ఉన్నటువంటి ఛానల్స్లో నేను ఎర్నింగ్ ఎంత చేస్తున్నాను అనేది మీకు ఒకసారి స్క్రీన్ మీద చూపిస్తాను చూడండి. ఈ విధంగా మీరు మనీ అంతా కూడా ఎర్నింగ్ చేసుకోవచ్చు. ఫుల్ టైం కెరియర్ని 100కి 100% తీసుకోండి. మీకు ఎవరైనా సపోర్టింగ్ ఇవ్వకపోయినా కానీ ఈ వీడియోని వాళ్ళకి చూపించండి, దాన్ని బట్టి మీరు సక్సెస్ అవుతారు. హాబీగా అన్నా తీసుకోండి లేదా ఎర్నింగ్గా అన్నా చేసుకోండి, కానీ ఓపిక అనేది ఉండాలి. ఎందుకంటే ప్రజెంట్ మీరు యూట్యూబ్లో సక్సెస్ అవ్వాలి, ఎర్నింగ్ చేసుకోవాలి అంటే కనుక 4,000 వాచ్ అవర్స్ అనేది కంప్లీట్ అవ్వాలి. 365 days లోపల మీరు చేసిన అన్ని వీడియోస్కి కలిపి వాచ్ టైం అనేది రావాలి. 1000 సబ్స్క్రైబర్స్ అనేది అవ్వాలి. ఒక్క వీడియో వైరల్ అయితే చాలు మీకు ఇది వచ్చేస్తుంది. కొంతమంది 10 daysలో, కొంతమంది 15 daysలో, కొంతమంది 1 month, కొంతమంది 1 year 2 years 3 years అయినా కూడా మానిటైజేషన్ అవ్వకపోవడం వల్ల క్విట్ అయిపోతున్నారు యూట్యూబ్ ఛానల్ కెరియర్ని వదిలేసుకొని. సో అటువంటి ఇబ్బందులన్నీ జరగకుండా 100కి 100% మీరు 2024లో యూట్యూబ్ ఛానల్ కెరియర్ని ఎంచుకొని మనీ అనేది ఎర్నింగ్ చేసుకోవచ్చు. సో ఇక ప్రతి ఒక్కరూ ఆలోచించేది ఏంటి అంటే, యూట్యూబ్ ఛానల్ని స్టార్ట్ చేయడానికి ముందు మనం తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటి. సో ఇటువంటి జాగ్రత్తలు తీసుకోకుండా మీరు యూట్యూబ్ ఛానల్ని అయితే దయచేసి స్టార్ట్ చేయవద్దు. ఎందుకంటే మీరు ఎంత
ఛానల్ని గ్రో చేసుకోవాలనుకున్నా, ఎన్ని వీడియోస్ని పెట్టినా కానీ ఆ యూట్యూబ్ ఛానల్ అనేది గ్రో అవ్వదు. 300 కాదు, 1000 కాదు, ఒక 10,000 వీడియోస్ పెట్టినా కానీ కేవలం ఒక 20, 30, 40 లేదా 100 వ్యూస్ అనేది రావడం జరుగుతుంది. సో ఎందుకు చెప్తూ ఉన్నానంటే, ముఖ్యంగా మీరు యూట్యూబ్ ఛానల్ని స్టార్ట్ చేయబోయే ముందర మీరు ఎటువంటి వీడియోస్ని చేయాలి అనేది ఫస్ట్ ఎంచుకోండి. ఫర్ ఎగ్జాంపుల్కి మీరు ఛానల్ని స్టార్ట్ చేయాలి అని అనుకున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎటువంటి వీడియోస్ చేయాలో డిసైడ్ అవ్వండి. అది హెల్త్ రిలేటెడా, లేకపోతే వ్లాగా, లేకపోతే కుకింగా, లేదా ఆస్ట్రాలజీయా. సో దీన్ని బేస్ చేసుకొని మీరు కుకింగ్ ఛానల్ని కనుక స్టార్ట్ చేస్తే ఆ ఛానల్ మొత్తం కూడా షార్ట్స్ కావచ్చు లేదా ఫుల్ లెంత్ వీడియోస్ అయినా కావచ్చు, అన్నీ కూడా మీరు కుకింగ్ వీడియోసే చేయాలి. అలా కాకుండా ఆస్ట్రాలజీ ఛానల్ని స్టార్ట్ చేశారు, దాంట్లో కంప్లీట్గా మీరు ఆస్ట్రాలజీ ఛానల్కి సంబంధించినటువంటి ఆస్ట్రాలజీస్ వీడియోస్ మాత్రమే పెట్టాలి. అలా కాకుండా ఏదైనా ఒక న్యూస్ ఛానల్ని స్టార్ట్ చేశారు, అలా న్యూస్ ఛానల్ని స్టార్ట్ చేసినప్పుడు ఆ న్యూస్ ఛానల్లో కేవలం అన్ని న్యూస్కి సంబంధించినటువంటివి రిలేటెడ్గా ఉన్నటువంటి వీడియోస్ మాత్రమే మీరు పెట్టాల్సి వస్తుంది. ఇక నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే కనుక నేమ్ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు యూట్యూబ్ ఛానల్ని స్టార్ట్ చేయబోయే ముందర ఆ యూట్యూబ్ ఛానల్కి పెట్టేటటువంటి నేమ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ నేమ్ని బేస్ చేసుకొని మీకు యూట్యూబ్ ఛానల్లో సెర్చ్ చేసినప్పుడు పైన మన ఛానల్ నేమ్ వస్తుందా లేదా అనేది సెర్చ్ చేసుకోండి. సో అలాగా కొన్ని వందల ఛానల్స్ అట్లా కనుక ఉంటే ఆ నేమ్ బదులు వేరేది సెలెక్ట్ చేసుకోండి. ఎందుకంటే వేరే ఛానల్ నేమ్ ఉంటే కనుక వాళ్ళది ఫస్ట్ రావడం జరుగుతుంది. ఒక నేమ్ అనేది యూనిక్గా తీసుకోండి. ఇక నెక్స్ట్ ఏంటి అంటే, యూట్యూబ్ ఛానల్ని స్టార్ట్ చేసిన తర్వాత వీడియోస్ కోసం అదర్స్ యొక్క వీడియోస్ని డౌన్లోడ్ చేయడము, వాటిల్ని ఎడిట్ చేయడము, ఆ ఎడిట్ చేసిన వాటిని పెట్టడము దయచేసి చేయవద్దు. ఒకవేళ క్రియేటివ్ కామన్స్ అనే ఆప్షన్ ఉన్నా కానీ ఆ వీడియోస్ని మీరు అప్లోడ్ చేయొద్దు. ఎందుకంటే ఒక పర్సన్ వేరే వాళ్ళ వీడియోస్ని తీసుకున్న తర్వాత వాటిల్ని ఇతను అప్లోడ్ చేసి వాటికి మీకు అబ్జెక్షన్ లేకుండా క్రియేటివ్ కామన్స్ ఆప్షన్ కనుక పెట్టుంటే మీరు వీడియోస్ అప్లోడ్ చేయడం వల్ల వేస్ట్. మీరు ఎంత కష్టపడినా కానీ దానికి ఫర్దర్గా కంటెంట్ మీది కాదు కాబట్టి మీకు యూట్యూబ్ మోనటైజేషన్ అనేది జరగదనమాట. సో ఇక ముఖ్యంగా కొంతమంది ఏం చేస్తుంటారంటే మ్యూజిక్స్ యాడ్ చేస్తుంటారు. వేరే మూవీస్కి సంబంధించినటువంటివి సాంగ్స్ కావచ్చు లేదా మ్యూజిక్ కావచ్చు వీళ్ళ యొక్క వీడియోస్లో పెడుతూ ఉంటారు. అలా ఇతరులకు సంబంధించినటువంటి ఆడియోస్ కానీ మ్యూజిక్ కానీ పెట్టకూడదు. అలా పెట్టడం వల్ల ఏమవుతుంది అంటే కనుక కాపీరైట్ వస్తుంది. ఆ కాపీరైట్ ఏంటి అంటే కనుక ఛానల్కి ఏం దెబ్బతిందో కానీ రెవెన్యూ అనేది వాళ్ళకి షేర్ అయిపోతుంది. సో కాబట్టి ఒరిజినల్ వీడియోస్నే మీరు అప్లోడ్ చేయండి. తర్వాత కొంతమంది ఏం చేస్తారంటే వ్యూస్ ఎక్కువగా రావడానికి కొత్త సినిమాల యొక్క ట్రైలర్స్ డౌన్లోడ్ చేసి వీళ్ళ ఛానల్లో పెడుతుంటారు. సో ఛానల్కి వ్యూస్ రావడం జరుగుతుంది, వాచ్ అవర్స్ కంప్లీట్ అయిపోతాయి. కానీ మనం యూట్యూబ్ ఛానల్కి సంబంధించి మానిటైజేషన్కి అప్లై చేసినప్పుడు అది నాట్ ఎలిజిబుల్ అని చెప్పి వచ్చేస్తుంది. అప్పుడు మనం శ్రమించిందంతా కూడా వేస్ట్ అయిపోతుంది. కాబట్టి ఒరిజినల్ వీడియోస్ని మాత్రమే మీరు అప్లోడ్ చేయండి. సో బిఫోర్ యూట్యూబ్ ఛానల్ని స్టార్ట్ చేసేటప్పుడు ఈ జాగ్రత్తలు అనేది తీసుకోండి. ఈ యూట్యూబ్ ఛానల్ని మీరు స్టార్ట్ చేయాలి అని డిసైడ్ అయ్యారు అని అనుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేమ్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి అనేది చాలామందికి థాట్ రాదనమాట. సో అలా స్టార్ట్ చేయాలి అంటే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ నేమ్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలంటే కనుక యూట్యూబ్ సెర్చ్లోకి వెళ్ళి ఒక నేమ్ అనేది సెర్చ్ చేయండి. అది సెర్చబుల్గా ఉందా లేదా అనేది ఒకసారి చూసుకోండి. అది కనుక సెర్చబుల్గా కనుక ఉంటే ఆ నేమ్ని మీరు యూజ్ చేసుకోవచ్చు. అలా కాకుండా మీరు గూగుల్ ట్రెండ్స్లోకి వెళ్ళి కూడా ఛానల్ నేమ్ని సెర్చ్ చేసుకోవచ్చు. అలా కాకుండా మరొక ఆప్షన్ ఏంటంటే గూగుల్ యాడ్వర్డ్స్ అని ఉంటుంది. అందులో కీవర్డ్ ప్లానర్ అనేది ఉంటుందన్నమాట. ఆ కీవర్డ్ ప్లానర్లోకి వెళ్ళి మీరు సెర్చ్ కీవర్డ్ అనే ఆప్షన్ ఉంటుంది. దాంట్లోకి వెళ్ళి ఒక కీవర్డ్ని కనుక ఎంటర్ చేస్తే ఒక కీవర్డ్ సజెషన్స్ అనేది రావడం జరుగుతుంది. తద్వారా ఏమవుతుందంటే మీకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఛానల్ నేమ్స్ అనేది సజెషన్స్లో వస్తాయి. అలాగే ఆ నేమ్ని యూట్యూబ్ సెర్చ్లో కావచ్చు, గూగుల్ సెర్చ్లో కావచ్చు ఎంతమంది సెర్చ్ చేస్తున్నారు అనేది మనకు అర్థమవుతుంది అనమాట. దాన్ని బేస్ చేసుకొని మనము ఛానల్ని సెట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్కి గూగుల్ యాడ్వర్డ్స్లోకి వెళ్ళేసి కుకింగ్ ఛానల్ నేమ్ సజెషన్ అని చెప్పి మీరు టైప్ చేస్తే మీకు దాంట్లో కీవర్డ్స్ అనేది రావడం జరుగుతుంది. ఇప్పుడు కొత్తగా ఏఐ టూల్స్ యూజ్ చేసి చాట్ జీపీటీ అనే ఆప్షన్ ఉంటుందన్నమాట. ఆ చాట్ జీపీటీలోకి వెళ్ళేసి యూట్యూబ్ కుకింగ్ ఛానల్ నేమ్ సజెషన్ అని చెప్పి మీరు కనుక టైప్ చేస్తే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నేమ్స్ అనేది చాట్ జీపీటీలో రావడం జరుగుతుంది. అలాగ కూడా మీరు ఛానల్ యొక్క నేమ్ని సజెషన్ తీసుకొని స్టార్ట్ చేయవచ్చు. ఏదేమైనా కానీ ఒకసారి ఛానల్ని స్టార్ట్ చేస్తే నేమ్ అనేది పర్ఫెక్ట్గా ఉండి పర్ఫెక్ట్గా సెలెక్ట్ చేసుకోవాలి. ఎందుకంటే
ఆ నేమ్ మీదే లోగో డిజైన్ చేయాల్సి వస్తుంది, ఛానల్ ఆర్ట్ డిజైన్ చేయాల్సి వస్తుంది. వీడియోస్ అప్లోడ్ చేసేటప్పుడు వీడియోస్ పైన కూడా అదే లోగోని మనం ఇన్సర్ట్ చేయాల్సి వస్తుంది. కాబట్టి ఛానల్ నేమ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఆ ఛానల్ నేమ్ కూడా ఏంటంటే ఒకసారి వీడియోని చూసిన తర్వాత ఆ ఛానల్లోకి ఎంటర్ అయితే మళ్ళీ ఆ ఛానల్ నేమ్ అనేది మైండ్కి రిమైండింగ్లో ఉండాలన్నమాట. అలా ఉంటే కనుక మనకి ఛానల్ ఈజీగా గుర్తుపెట్టుకుంటారు, నెక్స్ట్ మళ్ళీ రావడానికి కూడా ఈజీగా ఉంటుంది. సో అలాగా మనము ఛానల్ నేమ్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇక యూట్యూబ్ యొక్క ఛానల్ నేమ్ మనం సెలెక్ట్ చేసుకున్న తర్వాత యూట్యూబ్ సెర్చ్లో మన ఛానల్ నేమ్ సెర్చ్ చేసినప్పుడు మనకి విజిబిలిటీ వస్తుందా లేదా అనేది చూసుకోవాలి. సో ఇలా యూట్యూబ్లో మన యొక్క ఛానల్ నేమ్ని సెర్చ్ చేసినప్పుడు ఫస్ట్లో ఛానల్ అనేది వస్తుందా లేదా, సెర్చబుల్లో మనది డిస్ప్లే అవుతుందా లేదా, విజిబుల్ అవుతుందా లేదా అనేది మనము చెక్ చేసుకోవాలి. సో ఇలా కనుక విజిబుల్ అవ్వకపోతే మనము కొన్ని సెట్టింగ్స్ చేయాల్సి వస్తుంది. ఛానల్ డిఫాల్ట్స్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ ఛానల్కి సంబంధించినటువంటి కీబోర్డ్ ఇవ్వాల్సి వస్తుంది. డిస్క్రిప్షన్లో కూడా మనము డిఫాల్ట్గా కొన్ని సెట్టింగ్స్ చేయాల్సి వస్తుంది. అవన్నీ కూడా నేను మీకు డెస్క్టాప్ స్క్రీన్ మీద ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను.